రాజమహేంద్రవరం పరిధిలో పవన్ కళ్యాణ్ శ్రమదానానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. కరోనా వల్ల అనుమతి ఇవ్వట్లేదని ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకున్నాం. సాయికృష్ణ, పవన్ శ్రమదానానికి పోలీసులు అనుమతి నిరాకరించడానికి కారణాలేంటి? తూర్పుగోదావరి జిల్లాలో రేపు గాంధీ జయంతి పవన్ కళ్యాణ్ రహదారుల మరమ్మత్తు కార్యక్రమం చేపట్టారు. జన సైనికులు శ్రమదానం, దెబ్బతిన్న రహదారులను శ్రమదానం చేసి బాగు చేయాలనేది ఒక కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు తీవ్రంగా ధ్వంసమైన నేపథ్యంలో గత నెల రోజులుగా జనసేన ఫోటోలు తీస్తూ వినూత్న రీతిలో ప్రభుత్వానికి నిరసన తెలిపింది. ఎక్కడికక్కడ దెబ్బతిన్న రహదారుల్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చే ప్రయత్నాలు చేశారు. ఆయన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముందే ప్రకటించారు. శ్రమదానం ద్వారా మరమ్మతులు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో రేపు తూర్పుగోదావరి జిల్లాలో ఆయన పర్యటిస్తున్నారు. రాజమహేంద్రవరం పరిధిలో తొలుత ధవళేశ్వరం కాటన్ బ్యారేజీని శ్రమదానం దెబ్బతిన్నది. దాన్ని శ్రమదానం చేసి బాగు చేస్తామని ప్రకటించడంతో జలవనరుల శాఖ దానికి అనుమతి నిరాకరించింది. ఇది రహదారులు భవనాల శాఖకు సంబంధించింది కాదు, అట్లా పంచాయతీరాజ్ రోడ్డు కూడా కాదు, పూర్తిగా జలవనరుల శాఖ పరిధిలో ఉన్న రహదారి. దీనిపైన ఎలాంటి పర్యటనలకు అనుమతి లేదు. అలాగే గోదావరిలో వరద తీవ్రంగా ఉంది కాబట్టి భద్రత దృష్ట్యా కూడా అనుమతి ఇవ్వలేమని వాళ్ళు స్పష్టం చేసిన నేపథ్యంలో జనసేన మరో రహదారిని ఎంచుకుంది. జాతీయ రహదారి ఆనుకుని ఉన్న హుకుంపేట రోడ్ని బాలాజీపేట, అట్లాగే తూర్పు రైల్వే స్టేషన్ వైపుగా ఆ రహదారి వెళ్తుంది. 2 ఏళ్లుగా అది కూడా పూర్తిగా దెబ్బతింది. దీన్ని బాగు చేస్తామని ప్రకటించారు. అయితే దీనిపై పోలీసులు ఆంక్షలు విధించారు. మాకు అక్కడ పరిసర ప్రాంతాల్లో బాలాజీపేట జంక్షన్ లో 20,000 మంది గుమిగూడే పరిస్థితి ఉంది కాబట్టి కరోనా రీత్యా మేము అనుమతి ఇవ్వలేము. అట్లాగే వాళ్ళు అక్కడ పవన్ పర్యటనకు సంబంధించి దానికి సంబంధించిన వివరాలు కూడా మాకు అనుమతి కోరలేదని కొద్దిసేపటి క్రితమే రాజమహేంద్రవరం నగర జిల్లా అదనపు ఎస్పీ గీతా మాదిరి స్పష్టం చేశారు. ఆ ప్రాంతాల్లో అంతమందిని గుమిగూడితే ఇబ్బందులు తలెత్తాయని అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. పవన్ పర్యటనకు పోలీస్ శాఖ ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్తూనే ఆంక్షలు మాత్రం విధించారు. మరోవైపు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ రేపు స్పష్టంగా రాజమహేంద్రవరం వస్తారు. విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ఈ ఉకుంపేట రహదారి వద్దకు వచ్చి శ్రమదాన కార్యక్రమం చేస్తామని స్పష్టం చేశారు. మరి రహదారి ఉకుంపేట రోడ్డుకు వస్తామని చెప్పగానే అక్కడ కూడా అధికారులు మొత్తం అక్కడికి కంకర, అట్లాగే సిమెంటు, మట్టి, కంకర చేసి మధ్యాహ్నం నుంచి తాత్కాలికంగా మరమ్మతులు చేస్తున్నారు. గత 2 ఏళ్లుగా కూడా తీవ్రంగా ధ్వంసమైన రహదారిపై మరమ్మతులు చేస్తున్నాను కూడా జనసేన నాయకులు పరిశీలించారు. ఈ నాణ్యత లేని పనులు పవన్ వస్తున్న నేపథ్యంలోనే వాళ్ళు చేపట్టడంపై వాళ్ళు ఒక రకంగా విమర్శలు కూడా చేశారు. పవన్ చూసి ప్రభుత్వం గజగజ వణిగిపోతోంది, రహదారులు బాగు చేయలేదు, ఇప్పటి వరకు పవన్ వస్తానన్న పర్యటన మాత్రం ఆంక్షలు విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ జనసేన నాయకుల్ని గృహ నిర్బంధించే కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. కాకినాడ గ్రామీణ మండలం కొవ్వూరులో కొంతమంది స్థానిక నాయకుల్ని పోలీసులు నిర్బంధించారు. మిగతా ప్రాంతంలో కూడా జనసేన నాయకుల్ని గృహ నిర్బంధం చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా సమాచారం అందుతోంది. శర్మ, ధన్యవాదాలు సాయికృష్ణ. స్పందించలేదు. 2.5 సంవత్సరాలుగా మీ ప్రాధాన్యత అంతా కూడా మద్యం అమ్ముకోవటానికి, ఇసుక అమ్ముకోవడానికి, మట్టి అమ్ముకోవడానికి, రేట్లు పెంచడానికి, లేదా పెట్రోల్ ధరలు పెంచడానికి మీరు వేసే ట్యాక్స్ ద్వారా, లేకపోతే ఇతరత్ర ధరలు పెంచడానికే కేటాయించారు తప్పితే ఇలాంటి మౌలిక సదుపాయాలని కల్పించడానికి ఎందుకు మీరు శ్రద్ధ వహించలేదు? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నెల రోజుల క్రితం మీకు టైం ఇచ్చారు. ఒక 4 వారాలు టైం ఇస్తున్నాం మీరు పూర్తి చేయండి అని చెప్పి. ఇదే ప్రయత్నం, ఇలాంటి ప్రయత్నం అంటే ఇలాంటి చచ్చు ప్రయత్నం కాదు, స్పష్టమైనటువంటి రిపేర్లు ఎందుకు చేయలేదు ఈ 4 రోజుల కాలంలో? ఇప్పుడు ఆయన రోడ్డు మీదకి వస్తున్నారు కాబట్టి భయపడి మీరు చేస్తున్నారు. చేసేది కూడా ఎందుకు పనికిరాని విధంగా చేస్తున్నారు. సినిమాలు లేక ఖాళీగా ఉన్నప్పుడే పవన్ కు రాష్ట్ర సమస్యలు గుర్తుకు వస్తాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ విమర్శించారు. వర్షాలతో రహదారులపై అక్కడక్కడా పడిన గుంతలతో రాజకీయ పబ్బం గడుపుకునేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. పవన్ పర్యటనతో ప్రభుత్వమేమీ ఉలిక్కిపాటుకు గురికావటం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎప్పుడు కాల్ షీట్లు లేకపోతే ప్రజల్లోకి వస్తాడు, ఎప్పుడు సినిమాలు ఫ్లాప్ అయిపోతే అప్పుడు ప్రజల్లోకి వస్తాడు. వర్షాలు బాగా పడ్డాయి, అక్కడక్కడ రోడ్లు గుంతలు పడ్డాయి కాబట్టి ఈ రోడ్ల మీద మనం ఏదో చేసేస్తే మనకు మీడియా ఉంది, ఆ మీడియా ద్వారా ప్రచారం చేసేస్తే జనాల్లో గుర్తింపు తెచ్చుకోవచ్చనే ఆలోచనతో
తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు చేస్తున్నాయి. జనంలో ఉండి ఆయన నిజం జనం సమస్యలను పరిష్కరించే ఒక స్పష్టమైన విధానాలతో ఉంటే వాళ్ళకి బాగానే ఉంటుంది. ఊరో వస్తున్నారంటే ఉలిక్కిపడి చేయాల్సిన అవసరం లేదు. సో మాకు వాళ్ళు వచ్చి ఏదో చెప్పో అక్కడ వచ్చేసి గుంత పూడ్చి ఇదిగో ఇట్లా చేయాలని చెప్పించుకోవాల్సిన పరిస్థితి మేము లేము. ఆ చెప్పాల్సిన అవసరం వాళ్ళకి కల్పించము. వాళ్ళ పబ్లిసిటీ కోసం ఉపయోగించుకోవడానికి దీనికి చేయొచ్చు అండ్ దే ఆర్ వెల్కమ్ టు ఇట్. జనసేన అధ్యక్షుడు సినీ నటుడు పవన్ కళ్యాణ్ను హైదరాబాద్లో సినీ పెద్దలు ఆయన నివాసంలో కలిశారు. నిర్మాతలు దిల్ రాజు, డివివి దానయ్య, నవీన్, వంశీరెడ్డి, సునీల్ నారంగ్, బన్నీవాసు పవన్తో సమావేశమై చిత్ర పరిశ్రమ సమస్యలపై చర్చించారు. ఇటీవలే మంత్రి పేర్ని నానితో చర్చించిన నిర్మాతలు పవన్ కళ్యాణ్తోనూ సమావేశం కావడం చర్చకు దారితీసింది. ఆన్లైన్ టికెటింగ్, థియేటర్ వ్యవస్థతో పాటు సినిమాల విడుదలపై ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని నిర్మాతలు పవన్కు వివరించినట్లు తెలుస్తోంది. నిర్మాతలు సంప్రదిస్తేనే సినీ పరిశ్రమ సమస్యలపై మాట్లాడినట్లు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పవన్ వెల్లడించారు. పవన్ వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో పవన్తో అగ్ర నిర్మాతల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ బ్యాటరీల తయారీ, బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ సంసిద్ధత వ్యక్తం చేసింది. 1750 కోట్ల రూపాయల వ్యయంతో ఎలక్ట్రిక్ 2 వీలర్స్, 3 వీలర్స్ బ్యాటరీ తయారీ, స్వాపింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ను కలిసిన కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ లిమిటెడ్ ప్రతినిధులు పెట్టుబడుల ప్రతిపాదనలపై చర్చించారు. విశాఖలో బ్రాండెడ్ ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తం చేశారు. నైపుణ్యాభివృద్ధి, పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు ఆసక్తి చూపించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని జగన్ వారికి హామీ ఇచ్చారు. బద్వేలు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 8వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ తెలిపారు. అన్ని పార్టీలతోనూ సమావేశమై కోవిడ్ నిబంధనలు పక్కాగా పాటించాలనే విషయం తెలియజేసినట్లు చెప్పారు. ఇంటింటి ప్రచారంలో 5 బహిరంగ సభల్లో 1000 మందికి మించకుండా ఉండాలని సూచించామన్నారు. 80 ఏళ్లు దాటిన వారితో పాటు దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించామన్నారు. రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్ బద్వేలు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. కోవిడ్కి సంబంధించి ఇప్పుడు మనము ఈ ర్యాలీస్ ఏవైతే ఉన్నాయో, స్కూటర్ ర్యాలీస్ కానీ, బైక్ ర్యాలీస్ కానీ, లేకపోతే ఇతర ప్రొఫెషన్స్ కానీ, వాటినన్నింటినీ నిషేధించడం జరిగింది. అలాగే నామినేషన్ సందర్భంలో క్యాండిడేట్తో బట్టి ఒకరే వెళ్ళి నామినేషన్ వేయాల్సి ఉంటుంది. 27th ఈవినింగ్ 7 o'clockకి క్యాంపెయిన్ విల్ స్టాప్. Silence period will start from 27th evening 7 o'clock. And polling timings are morning 7 to evening 7. తర్వాత లాస్ట్ టైం దృష్టిలో పెట్టుకొని మీరు చెప్పినట్లు విలేజ్ వాలంటీర్స్ మీరు అన్నారు కదా ఇష్యూ, దట్ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది జిల్లా అధికారులకు. దే షల్ నాట్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ ఎలక్షన్ ప్రాసెస్. బద్వేలు ఉప ఎన్నికకు రేపు అభ్యర్థిని ప్రకటిస్తామని పీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్ తెలిపారు. కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలీ బద్వేలులో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమై అభ్యర్థి ఎంపికపై చర్చిస్తున్నట్లు చెప్పారు. కార్యకర్తల అభిప్రాయాల ప్రకారమే అభ్యర్థిని ఎంపిక చేస్తామన్నారు. తర్వాత మండలాలకు ఇన్ఛార్జీలను నియమించి ప్రచారంలో ముందుకు వెళతామన్నారు. ఇటీవల కాలికి దెబ్బ తగిలిన తులసిరెడ్డిని కడప జిల్లా వేంపల్లిలో శైలజనాథ్ పరామర్శించారు. పోలవరం సహా నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. పోలవరం దిగువ కాఫర్ డ్యాం పనులు, కెనాల్స్ కనెక్టివిటీ, పునరావాసంపై అధికారులతో సమీక్షించారు. కేంద్రం నుంచి రావాల్సిన 2033 కోట్లు వెంటనే తీసుకొచ్చే ప్రయత్నాలు చేయాలన్నారు. 3 కాంక్రీట్ డ్యాం పనులు, ఎగువ కాఫర్ డ్యాం పనులు పూర్తి చేసి వచ్చే ఖరీఫ్ నాటికి కాల్వల ద్వారా నీరందిస్తామని అధికారులు సీఎంకు నివేదించారు. దిగువ కాఫర్ డ్యాం పనులు నవంబర్కు పూర్తి చేసి ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం పనులు ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు వివరించారు. అవుకు టన్నెల్ ఫాల్ట్ జోన్లో తవ్వకాలు జరిపి పటిష్టపరిచే కార్యక్రమాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు పనులపైన సీఎం సమీక్షించారు. నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలని, ఒడిశాతో చర్చల కోసం ప్రణాళిక రూపొందించాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. కృష్ణానదిపై ఉన్న బ్యారేజీల నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేస్తున్న పథకాలను సొంత వ్యవహారంలా ప్రచారం చేసుకోవడం తగదన్నారు. చెత్త సేకరణ వాహనాలకు వైకాపా జెండా రంగులు వేయడం, జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరిట స్టిక్కర్లు అతికించడాన్ని వీర్రాజు తప్పుబట్టారు. సేమ్ కలర్లు ఇదే వేసి ఏ విధంగా పంపిస్తారు, ఇది మీ పథకంగా ఏ విధంగా ప్రచారం చేస్తారు, దీని మీద మోడీ ముఖ చిత్రాన్ని ఎందుకు వెయ్యరు, నరేంద్ర మోడీని ఈ రాష్ట్రంలో కనపడనివ్వకూడదనేది జగన్ గారి యొక్క
గట్టి ప్రయత్నంగా భారతీయ జనతా పార్టీ భావిస్తూ వెంటనే రంగులు మార్చాలి, మోడీ గారి ఫోటో వేయాలి. చెత్త సేకరణ వాహనాలపై సోము వీర్రాజు అభ్యంతరాలను పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తోసిపుచ్చారు. రేపు సీఎం ప్రారంభించే వాహనాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులు రూపాయి కూడా లేదని స్పష్టం చేశారు. సోము వీర్రాజు వచ్చి మాట్లాడడం చూశాను. ఆయన తాలూకా సహచరులు ఈ మధ్యని ఈ జనసేన పార్టీతో ఆయన వచ్చి పొత్తులు గిత్తులు ఉన్నాయి. ఆయనకి ఎలాగైతే ఆలోచన కంటే ఆవేశం ఎక్కువ ఉంటుందో ఈయనకు కూడా ఆలోచన కంటే ఆవేశంతో మాట్లాడిన మాటలు. ఆ వెహికల్స్ పూర్తిగా కూడా ప్రజా భాగస్వామ్యంతోనే చేస్తుంది తప్ప కేంద్ర ప్రభుత్వం తాలూకా సాయంతో మాత్రం కార్యక్రమం జరుగుతుంది కాదు. కేంద్ర ప్రభుత్వం మీ స్వచ్ఛంద దీనికి పరిశుభ్రతకు వచ్చి డబ్బు ఇస్తుంది, అది వేరియస్ ప్రోగ్రామ్స్కి ఇస్తుంది. ఆ ప్రోగ్రామ్ జరిగినప్పుడు దాంట్లో ఇన్వాల్వ్ చేస్తాం, కానీ వీటికి మాత్రం లేదనే విషయాన్ని మాత్రం మీకు తెలియజేస్తున్నాను. తెలుగు అకాడమీ డిపాజిట్ల గోల్మాల్ కేసులో ఇద్దరిని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. యూనియన్ బ్యాంక్ సంతోష్ నగర్ బ్రాంచ్ మేనేజర్ మస్తాన్ వలీ, ఏపీ మర్కంటైల్ సహకార సంఘం మేనేజర్ పద్మావతిని అరెస్టు చేశారు. బ్యాంకు సిబ్బంది 63 కోట్ల మేరకు డిపాజిట్లు దారి మళ్లించారంటూ చందానగర్ కెనరా బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 8 కోట్ల డిపాజిట్ విత్డ్రాపై సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. తెలుగు అకాడమీ పలు బ్యాంకుల్లో 330 కోట్లు డిపాజిట్ చేసింది. 11 బ్యాంకుల్లోని 34 ఖాతాల్లో డిపాజిట్లు ఉన్నాయి. యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకుల్లోని డిపాజిట్లు మాయమయ్యాయి. బ్యాంకు అధికారుల పాత్రపై తెలుగు అకాడమీ ఫిర్యాదు చేయగా పత్రాలు చూశాకే డిపాజిట్ మూసివేసినట్లు బ్యాంకు ప్రతినిధులు తెలిపారు. ఏపీ వర్తక సహకార సంఘం ఏర్పాటు చేసినట్లు లేఖ సృష్టించి అధికారుల సంతకాలు ఫోర్జరీ చేశారు. డిపాజిట్లు రద్దు చేయాలని అధికారుల పేర్లతో బ్యాంకులకు లేఖలు రాశారు. డిపాజిట్ల రద్దు వెనుక ఎవరి హస్తం ఉందనే కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. డిపాజిట్ల గోల్మాల్పై త్రిసభ్య కమిటీ విచారణ కొనసాగుతోంది. పట్టణాల్లో 100% మంది ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించడం సహా వారి ఇళ్లను మురుగునీటి కాల్వలతో అనుసంధానిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. పట్టణ ప్రాంత ప్రజలకు చెత్త నుంచి విముక్తి కల్పించే 2వ దశ స్వచ్ఛ భారత్, తాగునీటి భద్రత కల్పించే అమృత్ కార్యక్రమాలను ప్రధాని ప్రారంభించారు. పట్టణాల్లో కొండలా పేరుకుపోయిన చెత్తను ప్రాసెస్ చేసి పూర్తిగా తొలగించే ఏర్పాట్లు చేస్తామని మోదీ తెలిపారు. భారత్లో ప్రస్తుతం ప్రతిరోజు 1,00,000 టన్నుల చెత్తను ప్రాసెస్ చేస్తున్నట్లు మోదీ తెలిపారు. రోజువారీ చెత్తలో ప్రస్తుతం 70% ప్రాసెస్ చేస్తూ ఉండగా దీనిని 100%కి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. 2వ దశ స్వచ్ఛ భారత్, అమృత్ కార్యక్రమాలు రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ కలలను నిజం చేయటంలో కూడా కీలక పాత్ర పోషించబోతున్నాయని మోదీ తెలిపారు. మురుగునీటి శుద్ధి కార్యక్రమాలను పెంచితే నదులు కూడా పరిశుభ్రంగా మారతాయని ప్రధాని అన్నారు. కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్తో సుదీర్ఘ అనుబంధానికి తెరదించుతూ ఆ పార్టీ నుంచి బయటకొచ్చిన మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త పార్టీ స్థాపనకు సిద్ధమవుతున్నారు. వచ్చే 15 రోజుల్లో అమరీందర్ నూతన రాజకీయ పార్టీ ప్రకటించే అవకాశాలున్నాయని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ విషయమై మద్దతుదారులు సహా దాదాపు 12 మంది కాంగ్రెస్ నేతలతో అమరీందర్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఆయన కొత్త పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత వారంతా అందులో చేరే అవకాశం ఉంది. వీరిలో కొందరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. పంజాబ్కు చెందిన రైతు నేతలతోనూ అమరీందర్ త్వరలోనే సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. భాజపాలో చేరటం లేదని అమరీందర్ ఇటీవలే స్పష్టం చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహ దీక్షకు అనుమతి ఇవ్వాలని కిసాన్ మహాపంచాయత్ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సాగు చట్టాలను సవాల్ చేస్తూ గతంలోనే పిటిషన్ వేశారన్న సుప్రీంకోర్టు ఇంకా నిరసనలు చేపట్టడంపై అసహనం వ్యక్తం చేసింది. నిరసనలు కొనసాగించడం ద్వారా ప్రయోజనమేమిటని ప్రశ్నించింది. వాటికి బదులు కోర్టులపై రైతులు విశ్వాసం ఉంచాలని తెలిపింది. నిరసనలతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారన్న ధర్మాసనం ఆందోళనలతో నగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారని విమర్శించింది. నిరసనకారులు ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని, భద్రతా సిబ్బందిపై దాడులకు పాల్పడుతున్నారని ఆక్షేపించింది. జాతీయ రహదారులపై నిరసన తెలపలేదన్న కిసాన్ మహాపంచాయత్ పోలీసులే బ్యారికేడ్లు పెట్టి రోడ్లు దిగ్బంధించారని తెలిపింది. ప్రస్తుతం సరిహద్దుల్లో జరిగే ఆందోళనతో సంబంధం లేదని పేర్కొంది. అయితే నిరసనలో పాల్గొనట్లేదని అఫిడవిట్ దాఖలు చేయాలన్న సర్వోన్నత న్యాయస్థానం విచారణ సోమవారానికి వాయిదా వేసింది. హర్యానాలో వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు జలఫిరంగులను ప్రయోగించారు. జుజ్జర్ జిల్లాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు చేతికొచ్చిన పంటలు నీటిపాలయ్యాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలాను కలిసి తమ గోడు వెళ్లబోసుకోవాలనుకున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. చౌతాలాను కలవకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. కోపోద్రిక్తులైన అన్నదాతలు బ్యారికేడ్లు దాటుకుని వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని చెదరగొట్టేందుకు పోలీసులు జల ఫిరంగులను ప్రయోగించారు.
జమ్మూ కాశ్మీర్లో ఈ ఏడాది ఇప్పటి వరకు ఉగ్రవాద కుట్రలకు వ్యతిరేకంగా జరిపిన దాడుల్లో 132 మంది ముష్కర్లు హతమైనట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెల్లడించారు. అత్యధికంగా జూలైలో 33 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుపెట్టినట్లు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో గత ఏడాది మొత్తంగా 140కి పైగా ఉగ్రవాద సంబంధిత ఘటనలు జరగగా 321 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు. వారిలో 232 మంది ఉగ్రవాదులు, 56 మంది భద్రతా సిబ్బంది సహా 33 మంది సాధారణ పౌరులు ఉన్నట్లు తెలిపారు. వీటితో పోల్చితే ఈ ఏడాది ఉగ్ర సంబంధ ఘటనలు తగ్గినట్లు వెల్లడించారు. సెప్టెంబర్ వరకు 94 దాడులు జరగగా 176 మంది మరణించినట్లు చెప్పారు. వారిలో 132 మంది ఉగ్రవాదులు, 25 మంది భద్రతా సిబ్బంది, 19 మంది సాధారణ పౌరులు ఉన్నట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు పేర్కొన్నారు. కశ్మీర్ లోయలో ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యే యువత సంఖ్య క్రమంగా తగ్గుతోందని తెలిపారు. గ్రూప్ 1 పరీక్షల మెయిన్స్ ప్రశ్నపత్రాలను మాన్యువల్గా మూల్యాంకనం చేయాలని హైకోర్టు ఆదేశించింది. మాన్యువల్ మూల్యాంకనం 3 నెలల్లో పూర్తి చేయాలని ఏపీపీఎస్సీకి ఆదేశాలు ఇచ్చింది. ఏప్రిల్ 28న ప్రకటించిన డిజిటల్ మూల్యాంకన ఫలితాలను పక్కన పెట్టాలని స్పష్టం చేసింది. మాన్యువల్ మూల్యాంకనం తర్వాత ఫలితాలు ప్రకటించాలని సూచించింది. డిజిటల్ మూల్యాంకనంతో అన్యాయం జరిగిందన్న కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఆన్సర్ షీట్లో మార్కులు వేయలేదని వాదనలు వినిపించారు. ఈ పిటిషన్లపై గతంలో వాదనలు పూర్తవగా ఇవాళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈసెట్, ఐసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఈసెట్ ఫలితాల్లో 92.53%, ఐసెట్లో 91.27% మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి సురేష్ తెలిపారు. త్వరలోనే లాసెట్, ఎడ్సెట్ ఫలితాలు విడుదల చేస్తామని చెప్పారు. పీజీసెట్ ప్రవేశ పరీక్ష ద్వారా అన్ని వర్సిటీల్లో ప్రవేశానికి ఈ ఏడాది నుంచి అవకాశం కల్పిస్తున్నట్లు సురేష్ వెల్లడించారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గుంటూరు జిల్లా నకరికల్లు పోలీసులు నమోదు చేసిన కేసులో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి అరెస్టుతో పాటు తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. కోడెల వర్ధంతి సభలో చేసిన వ్యాఖ్యలపై నమోదు చేసిన కేసు కొట్టేయాలని అయ్యన్న పాత్రుడు హైకోర్టును ఆశ్రయించారు. ఒక అంశంపై ఒకే చోట ఒకటి కంటే ఎక్కువ కేసులు నమోదు చేయరాదని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని అయ్యన్న తరపు న్యాయవాది వాదించారు. స్పందించిన న్యాయస్థానం అయ్యన్నపై తదుపరి చర్యలు నిలిపివేస్తూ విచారణ వాయిదా వేసింది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో రిపబ్లిక్ సినిమా ప్రదర్శనను వైకాపా నాయకులు అడ్డుకున్నారు. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్యమంత్రి జగన్పై పవన్ కళ్యాణ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్నారు. జగన్కు పవన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 11న గరుడ సేవకు సీఎం జగన్ హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తితిదే ఈవో జవహర్ రెడ్డి వెల్లడించారు. సీఎం పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారని చెప్పారు. తితిదే బర్డ్ ఆసుపత్రిలో చిన్నపిల్లల కోసం ఏర్పాటు చేసిన పెడియాట్రిక్ కార్డియాక్ విభాగాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. భక్తులతో పాటు తితిదే ఉద్యోగుల ఆరోగ్య భద్రత దృష్ట్యానే దర్శనానికి వచ్చేవారికి కరోనా వ్యాక్సిన్, ఆర్టీపీసీఆర్ నెగటివ్ సర్టిఫికేట్లలో ఒకదానికి తప్పనిసరి చేశామని వివరించారు. వస్తు సేవల పన్ను జీఎస్టీ వసూళ్లు వరుసగా 3వ నెల 1,00,000 కోట్లకు పైనే వచ్చాయి. సెప్టెంబర్ నెలలో 1,17,010 కోట్ల రూపాయల జీఎస్టీ వసూళ్లు వచ్చినట్టు కేంద్రం తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్ 95,480 కోట్ల రూపాయలు వసూలైనట్టు కేంద్రం గుర్తు చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి సెప్టెంబర్లో జీఎస్టీ వసూళ్లలో 23% వృద్ధి నమోదైనట్టు వెల్లడించింది. సెప్టెంబర్ జీఎస్టీ వసూళ్లలో సెంట్రల్ జీఎస్టీ 20,578 కోట్లు ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రాల జీఎస్టీ వసూళ్లు 26,767 కోట్ల రూపాయలు నమోదయ్యాయి. సమీకృత జీఎస్టీ వసూళ్లు 60,911 కోట్ల రూపాయలు ఉన్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. సెస్ రూపంలో 8,754 కోట్ల రూపాయలు వచ్చినట్లు వివరించింది. ఈ వసూళ్లతో 2021-22 ఆర్థిక సంవత్సరం 2వ త్రైమాసికంలో నెలవారీ సగటు జీఎస్టీ వసూళ్లు 1,15,000 కోట్లకు చేరినట్టు ఆర్థిక శాఖ వివరించింది. మొదటి త్రైమాసికంలో ఈ సగటు 1,10 కోట్ల రూపాయలు ఉన్నట్లు గుర్తు చేసింది. 5 ఏళ్ల క్రితం రిలయన్స్ జియోకు ఇంటర్ కనెక్టివిటీ తిరస్కరించారన్న ఆరోపణలపై వొడాఫోన్ ఐడియాకు 2,000 కోట్లు, ఎయిర్టెల్కు 1,050 కోట్ల జరిమానాను టెలికాం శాఖ విధించింది. ఈ మొత్తాన్ని 3 వారాల్లోగా చెల్లించాలని ఆ కంపెనీలకు డిమాండ్ నోటీసులు జారీ చేసింది. 2016లో రిలయన్స్ జియో మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఆ నెట్వర్క్తో ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు ఇంటర్ కనెక్టివిటీను నిలిపివేశాయని ఆరోపణలు వచ్చాయి. జియో వినియోగదారులు ఆ నెట్వర్క్లకు చేసిన 75% కాల్స్ తిరస్కరణకు గురవుతున్నాయని అప్పట్లో జియో ట్రాయ్కు ఫిర్యాదు చేసింది. దీనిపై చర్యలు చేపట్టిన రెగ్యులేటరీ అథారిటీ ఈ సంస్థలకు జరిమానా విధించింది. ఆయా కంపెనీలు డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ను ఆశ్రయించగా అక్కడ కూడా నిరాశ ఎదురైంది. ఇప్పటి వరకు ఈ సంస్థలు పెనాల్టీ చెల్లించకపోవడంతో ఆగ్రహానికి గురైన టెలికాం శాఖ గురువారం వాటికి డిమాండ్ నోటీసులు జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు ఎయిర్టెల్ తెలిపింది.
కేరళలో ఘోరం జరిగింది. ప్రేమించలేదన్న కారణంతో ఓ ప్రేమోన్మాది సహ విద్యార్థిని దారుణంగా హత్య చేశాడు. పరీక్ష రాసి వస్తున్న బాధితురాలి తల నరికేశాడు. ఈ దారుణం కేరళలోని కొట్టాయం ఎస్టీ థామస్ కళాశాలలో జరిగింది. బాధితురాలిని వైకం తాలూకాలోని తలయోల పారంబు గ్రామానికి చెందిన నితినమోల్గా గుర్తించారు. బీవీఓసీ 3వ సంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు అభిషేక్ బైజు కూతట్టుకులం తాలూకాలోని ఉప్పాని గ్రామస్తునిగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసినట్లు చెప్పారు. అసోం గువాహతిలో 15 కోట్లు విలువ చేసే పేలుడు పదార్థాలను పోలీసులు సీజ్ చేశారు. జిలిటన్ స్టిక్స్ ను తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు గుర్చుక్ పోలీసులు తెలిపారు. పట్టుబడిన నిందితులు రహీం బాద్షా, ఐనుల్ అలీలుగా పోలీసులు గుర్తించారు. పేలుడు పదార్థాల తరలింపు వెనుక ప్రధాన నిందితులుగా కాదెం అలీ ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. అతడికి పలు ఉగ్ర సంస్థలతో సంబంధాలున్నట్లు చెప్పారు. మేఘాలయ నుంచి అసోంకి పేలుడు పదార్థాలను తరలిస్తున్న క్రమంలో తాము పట్టుకున్నట్లు గర్చుక్ పోలీసులు తెలిపారు. ఉత్తర కొరియా మరో మిసైల్ను పరీక్షించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన విమాన నిరోధక క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు కొరియన్ వార్తా సంస్థ తెలిపింది. శత్రు దేశాల విమానాల రాడార్లను అత్యంత ఖచ్చితత్వంతో ఢీకొట్టేలా ఈ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు పేర్కొంది. కొంతకాలంగా క్షిపణి ప్రయోగాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కొద్ది రోజుల నుంచి దూకుడు పెంచారు. వరుసగా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ చిరకాల ప్రత్యర్థులైన దక్షిణ కొరియా, అమెరికాలపై ఒత్తిడి పెంచుతున్నారు. వరుస క్షిపణి ప్రయోగాలతో కవ్విస్తున్న ఉత్తర కొరియాకు తన సైనిక సంపత్తిని ప్రదర్శించడం ద్వారా దక్షిణ కొరియా గట్టి హెచ్చరికలు పంపింది. సాయుధ దళాల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన దక్షిణ కొరియా తమ త్రివిధ దళాల శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పింది. భూమి, నీరు, ఆకాశంలో ఆ దేశ బలగాలు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. తమ ప్రజల ప్రాణాలకు హాని తలపెట్టే ఎలాంటి ప్రయత్నాలనైనా సమర్థంగా తిప్పికొడతామని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ స్పష్టం చేశారు. శాంతి, సుస్థిరతకు కావలసిన సహకారాన్ని అందిస్తామని పరోక్షంగా ఉత్తర కొరియాకు పిలుపునిచ్చారు.